ఈరోజు ఒక అద్భుతమైన లొకేషన్ చూపిస్తా. పేరు డెత్ వ్యాలీ. పేరు మాత్రం భయంకరంగా ఉంటుంది. లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అసలు ఈ లొకేషన్స్ చూడండి. మన భూమి మీద ఇలాంటివి ఉంటాయా అనిపిస్తుంది. లేకపోతే ఏదైనా ఏలియన్ ల్యాండా అనిపిస్తుంది. అందుకేనేమో బోల్డన్ని సినిమాలు తీస్తుంటారిక్కడ. లొకేషన్సే కాదు, అంతుబట్టని వింతలు ఎన్నో. కదిలే రాళ్ళు ఎప్పుడైనా చూసారా? నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి చూసారా ఈ రాళ్ళు? మనలాంటి వాళ్ళు నమ్మరని తెలివిగా ఆ రాళ్ళు చూసారా? ఆ వచ్చిన దారిని కూడా మార్క్ చేసుకుంటూ వస్తున్నాయి. ఈ డెత్ వ్యాలీ కాలిఫోర్నియాలో మొహావే డెజర్ట్లో ఉంది. డెజర్ట్లో ఉంది కదా, అందుకే వేడిగా ఉంటుందిలే అనుకుంటాం. కానీ ఇక్కడ వేడెలా ఉంటుందో తెలుసా? మనుషులు ఆల్మోస్ట్ చచ్చిపోతారేమో అనిపిస్తుంది. అందుకే ఇంత పాపులర్ టూరిస్ట్ స్పాట్ అయినా ఒక్క మనిషి కూడా కనిపించరు. ఇక్కడ ఉండే వేడి ఇంతా అంతా మరి. ప్రపంచంలోకెల్లా హాటెస్ట్ ప్లేస్ ఇది. కొంచెం బుర్రున్న వాళ్ళైతే ఇలాగ గొడుగులేసుకుని వచ్చారు. నాకు బుర్ర లేక ఇదిగో ఇలా ముసుగేసుకుని ఎలాగోలా బతికి బయటపడ్డా. అలాంటి ప్లేసెస్ నుంచి బతికి బయటపడాలంటే మంచినీళ్ళు కూడా మోసుకుని వెళ్ళాలి. మంచినీళ్ళ చుక్కే కాదు, బిస్కెట్ ముక్క కూడా దొరకదు. మరి అలాంటి కష్టం మీకెందుకు? ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టేసి మీరు హాయిగా ఇంట్లో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోండి. నేను చూసిందంతా మీ కళ్ళ ముందు పెట్టేస్తా. లైక్ కొట్టారా? అయితే రండి మరి వీడియోలోకి. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. మీకు తెలుసు కదా, నార్త్ కెరోలినాలో ఉంటాము. అక్కడి నుంచి కాలిఫోర్నియా చూద్దామని ఒక 10 డేస్ ట్రిప్ వేసి బయలుదేరాం. లాస్ వెగాస్, గ్రాండ్ క్యానియన్ అవన్నీ చూసిన తర్వాత డెత్ వ్యాలీకని బయలుదేరాం. లాస్ వెగాస్ దాటగానే ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో. మొత్తం ఎడారే. ఇంకా డెత్ వ్యాలీ ఎంటర్ అవ్వకుండానే ఇలా ఉంది పరిస్థితి. అలా చాలాసేపు డ్రైవ్ చేసిన తర్వాత ఆ టపాకాయ కనిపించింది. అదేదో ఫైర్ క్రాకర్ యూనిట్ అంట. ప్రపంచంలోకెల్లా బిగ్గెస్ట్ ఫైర్ క్రాకర్ స్టాచ్యూ ఇదేనంట. యాక్చువల్గా క్రాకర్ షేప్ లో ఉంది కానీ అది వాటర్ ట్యాంక్ అంట. నాకెలా తెలుసు అని డౌట్ వచ్చిందా మీకు? ఫోటో తీసి గూగుల్లో దొల్లేసా. దారి చూసారా ఎలా ఉందో? స్ట్రెయిట్ రోడ్డు, ఎత్తు పళ్ళాలు ఉంటుంది కానీ వంకర్ టింకర్లు అస్సలుండవు. అలా స్ట్రెయిట్ గా ఈ రోడ్డు 200 కిలోమీటర్స్ ఉంటుంది. సీనరీస్ చూడండి, దేనికదే సూపరు. వాల్ పేపర్ లెవెల్లో ఉంటాయి అన్నీ. దారంతా వెరైటీ వెరైటీగా ఉంటుంది. ఒక్కొక్కసారేమో ఇలా చిన్న చిన్న కొండలు, ఒక్కొక్కసారేమో పెద్ద పెద్ద కొండలు. అసలు మన స్క్రీన్లో కూడా పట్టవు అంత పెద్ద కొండలు. ఒక్కొక్కసారి ఇలా మెలికలు మెలికలు మెలికలు. ఒక్కొక్కసారేమో ఎత్తు పల్లాలు. మొత్తం మీద రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది. ఒక పక్కన కళ్ళకేమో పండగే. రకరకాల జియోలాజికల్ ఫార్మేషన్స్. ప్రతి సీను చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. చూశారు కదా, దారంతా ఇలాగే రకరకాల ఫార్మేషన్స్ తో అద్భుతంగా ఉంటుంది. కానీ ఎక్కడ ఒక షాప్ కానీ ఏమీ కనిపించదు. అందుకే మరి ఇక్కడికి రాకముందే కారుకి పొట్ట ఫుల్లుగా నింపేసేయాలి. అలాగే మన పొట్టకి కావాల్సింది కూడా ముందే ప్యాక్ చేసుకుని అన్నీ తెచ్చుకోవాలి, మంచినీళ్లతో సహా. ఇంకా మంచినీళ్లు కొంచెం ఎక్కువే కావాలి. ఎందుకంటే మరి కార్ దిగామంటే ఓవెన్లోకి వెళ్ళినట్టే. ఈ డెత్ వ్యాలీ ప్రపంచంలోకెల్లా హాటెస్ట్ ప్లేస్ గా రికార్డ్ అయ్యింది. ఇప్పటివరకు ఈ భూమి మీద హాటెస్ట్ టెంపరేచర్ రికార్డెడ్ 56.7 డిగ్రీస్ సెంటిగ్రేడ్. రోడ్డు మీద గుడ్డు వేస్తే ఆమ్లెట్ అయిపోవడం కాదు, మనుషులు తందూరైపోతారిక్కడ. అంత వేడి. డే టైం ఎలా ఎక్స్ట్రీమ్ హీటో, నైట్ టైం కూడా అంతే ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళేది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. దాని పేరు జబ్రిస్కీ పాయింట్. ఈ చూపించేదంతా డెత్ వ్యాలీలో ఒక పార్ట్. ఆ సన్నటి లైన్ కనిపిస్తుంది కదా, అది మనం వెళ్లే రోడ్డు. మనం వెళ్లేది ఆ రెడ్ కలర్ పిన్ దగ్గరికి. ఇదంతా కార్ పార్కింగు. అక్కడ దిగి అదంతా నడవాలి పైకి. పైనుంచి చూడ్డానికి తెలియట్లేదు కానీ అది చాలా స్టీప్ గా ఉంటుంది ఆ రోడ్డు. ఆల్మోస్ట్ జారుడు బండ లాగానే ఉంది. ఇది కార్ పార్కింగ్ దగ్గర లొకేషను. ఇలాంటివి దారిలో చూసి చూసి ఇది అంత గ్రేట్ గా అనిపించలేదు గాని పైన ఈ కొండెక్కి చూస్తే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయంట. రోడ్డు కరువు ఆ స్లోపు చూసారా? ఏదో ఆకాశానికి రోడ్డేసినట్టుంది కదా. ఫుల్లుగా పైకెక్కకుండానే మధ్య మధ్యలో దిగి ఇలా ఫోటోలు తీయించుకోవచ్చు. ప్రతి ఫోటో యూనిక్ గానే వచ్చింది. అసలు ఇలాంటి లొకేషన్స్ ఉన్నాయంటే నమ్మలేం కదా. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడ్డానికి. ఏదో ఇసుకలా పోసినట్లుంది కదా, కానీ అంతా రాయే. అసలు ఆ రంగులు చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో ఉంది. కొన్నేమో తెల్లగా ఉంటే, కొన్ని పింక్, కొన్నేమో నల్లగా. ఎన్ని రంగులు! అది కూడా ఒకటే చోట. ఈ జబ్రిస్కీ పాయింట్ ఇలాంటి ల్యాండ్స్కేప్స్ కే బాగా ఫేమస్. యాక్చువల్గా ఇక్కడ సన్సెట్, సన్ రైజ్ ఈ రెండు చాలా బాగుంటాయి అంటారు.
గ్రాండ్ క్యానియన్ లాగానే ఇక్కడ కరెక్ట్‌గా సన్‌రైజ్ పడినప్పుడు ఇవి ఇంకా బ్రైట్‌గా కనిపించి చాలా అందంగా ఉంటుందంట. కానీ మాకు టైమ్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల ఇంకా చాలా ట్రావెల్ ప్లాన్ ఉంది కాబట్టి ఇది డే టైమ్ వచ్చేసాము. ఈ కొండెక్కడానికే చచ్చాను. వాళ్ళు చూడండి ఈ కొండెక్కి మళ్ళీ దిగి ఇంకో కొండెక్కారు. అలాంటి వాకింగ్ ట్రైల్స్ ఈ చుట్టుపక్కల ఈ కొండల చుట్టూ చాలా ఉన్నాయి. హైకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. మన తాత ముత్తాతల్ని చూడాలనుకునే వాళ్ళు ఇలాంటి ఎండలో నడిస్తే ఈజీగా కనిపిస్తారు. ఫుల్లుగా పైకెక్కేసిన తర్వాత ఇది వ్యూ. జబ్రిస్కీ పాయింట్ అంటే ఈ వ్యూనే చూపిస్తారందరూ. ఒకటే కొండలో కలర్స్ చూడండి, కింద తెల్లగా పైన నల్లగా. అమేజింగ్ ఫార్మేషన్ కదా. లొకేషన్స్ ఎంత బాగున్నా ఈ ఎండకి వేడికి తట్టుకోలేక తొందరగానే బయలుదేరాం. ఇక్కడి నుంచి ఆ నడిచే రాళ్లున్నాయని చెప్పాను కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఇలా ముసుగేసుకుని ఎంత జాగ్రత్తగా ఉన్నా అరగంటలోనే మొహం మాడిపోయింది. ఈ డెత్ వ్యాలీలో చాలా ఇంట్రెస్టింగ్ది ఇది నడిచే రాళ్ళు. దీన్ని సెయిలింగ్ రాక్స్ అని కూడా అంటారు. రాళ్ళు ఇలా నడుస్తాయి లేదా కదులుతాయి అంటే నమ్మలేం కదా, కానీ ఆ వచ్చిన దారంతా అలా మార్క్ చేస్తుంటుంది. దాన్ని చూసి నమ్మాల్సిందే మరి. యాక్చువల్గా నిన్న మొన్నటి వరకు ఇది పెద్ద మిస్టరీగానే ఉండేది. ఎందుకంటే ఎవరూ చూస్తుండగా రాళ్ళు కదిలేవి కాదంట, కానీ అలా మార్క్ మాత్రం ఉండేది. అందుకే పెద్ద మిస్టరీ అయిపోయింది. చాలా ఎక్స్పెరిమెంట్స్, చాలా మంది ఇది ఎందుకు అవుతుందో ఎలా అవుతుందో కనుక్కుందామని కెమెరాస్ పెట్టారు, అయినా కనిపెట్టలేకపోయారంట. అలా చాలా మంది చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయగా తర్వాత దొరికిపోయింది. ఇక్కడ వచ్చే ఈదురుగాలుల వల్ల అలా కదులుంటాయి అని చాలా మంది అనుకున్నారు, కానీ ఇంత హెవీ రాయి కదలదు కదా అని మళ్ళీ ఆ థీరీని కొట్టిపారేశారు. ఆ తర్వాత కొంతమందేమో ఇక్కడే మనకి తెలియని ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందేమో అందుకని కదులుతున్నాయేమో అనుకునేవారు. అలా అలా చాలా మంది చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. తర్వాత బాగా హై లెవెల్ మానిటరింగ్ ఎక్విప్మెంట్స్ పెట్టిన తర్వాత తెలిసింది ఇదంతా గాలి, నీళ్లు, ఐసు ఈ 3 కాంబినేషన్ వల్ల అలా జరుగుతుందంట. జనరల్‌గా ఈ రాళ్ల మూవ్‌మెంటు నవంబర్ నుంచి మార్చి లోపల జరుగుతుందంట. ఆ టైంలో కొండల మీద నుంచి వచ్చే వర్షం నీళ్లు అక్కడ ఒక కొలనులాగా అయిపోయి రాత్రిపూట ఉండే ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్ వల్ల అది ఐస్ లాగా ఫామ్ అయిపోతుందంట. తెల్లారేసరికి అక్కడ ఉండే వేడికి కరిగిపోయి ఆ ఐస్ మొక్కలు అక్కడుండే రాళ్లని నీళ్లతో పాటు నెట్టడం వల్ల ఇలా జరుగుతుంది. తర్వాత ఇక్కడుండే వేడి వల్ల ఆ నీళ్లన్నీ ఎగిరిపోయి నేలంతా పగిలిపోయి ఇలా కనిపిస్తుంది మనకి. ఏది ఏమైనా ఇంత హెవీ రాళ్ళు ఇలా కదులుతున్నాయంటే చాలా ఇంట్రెస్టింగ్ కదా. కానీ అక్కడికి వెళ్ళాలంటే కార్ పార్కింగ్ తర్వాత 1-1.5 కిలోమీటరు నడవాలి. మామూలుగా అయితే నడిచేయచ్చు, కానీ ఈ ఎండలో ఈ వేడిలో అయితే అమ్మ బాబోయ్ అనవసరం అనిపించింది. అదికాక కారు వెళ్లే రోడ్డు కూడా అంత బాగోదంట. ఏమాత్రం కారుకేమన్నా అయితే ఇంకంతే సంగతులు. ఇలాంటి ప్లేస్లో అలాంటి రిస్క్ ఎందుకులే అని బుద్ధిగా కారెక్కేశాం. డెత్ వ్యాలీ అంటే అంతా ఇలాగే ఉండదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫార్మేషన్స్తో ఉంటుంది. ప్రతిదీ వెరైటీగానే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అలాంటి ఇంకొక మంచి స్పాట్కి తీసుకెళ్ళిపోతాను. ఉంటా మరి.